పట్టాభి మాడమంటావా? పట్టాభి అనుమతి తీసుకోవాలి మనం. ఈ విజయవాడ ఉత్సవంలో పాల్గొంటున్న అందరికీ నమస్కారాలు. మీ అందరికీ ఈ నవరాత్రి సందర్భంగా విజయదశమి శుభాకాంక్షలు. అమ్మ దుర్గమ్మ మల్లేశ్వర స్వామి ఆశీస్సులు మనందరికీ ఉండాలని, అన్యాయాన్ని, అక్రమాన్ని, అత్యాచారాన్ని, అవినీతిని దునిమాడే యొక్క శక్తిని ప్రజలందరికీ, ప్రజలందరికీ, ప్రభుత్వాలకు ఇవ్వాలని నేను ఆ దుర్గమ్మను మల్లేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. విజయవాడ ఉత్సవంలో పాల్గొనడం, మిమ్మల్ని అందరూ కలవడం చాలా సంతోషం. నాకు చెప్పారు ఇవాళ విజయవాడ ఉత్సవం ప్రారంభమవుతుంది, లోకేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు, మీరు మధ్యలో ఒక రోజు వస్తే బాగుంటుంది సార్ అని ముఖ్యమైన రోజు అన్నారు. నేను నా క్యాలెండర్ దాదాపు 1 నెల 2 నెలల ముందు ఫిలప్ అయిపోతుంది. అందుకని నేను చెప్పానయ్యా ఖాళీ లేదు, ఉంటే ఈరోజే ఉంది, లోకేష్ బాబు నా పర్వాలేదురే, మా బాబు వినోద్ ఇద్దరం కలిసి మాట్లాడతాం, ఇబ్బంది లేదని చెప్పాను నేను. అని ఈరోజు ఇక్కడికి వచ్చేటికి అవకాశం లభించింది. ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరి కేశినేని శివనాథ్, చిన్ని పేరేమో చిన్ని, కార్యక్రమం పెద్ద, ఈ మంచి కార్యక్రమాన్ని మంచిగా ఏర్పాటు చేస్తున్న చిన్నిని నేను మనందరి తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అలాగే వారితో పాటు సహకారం అందిస్తున్న శ్రీ ముత్తవరపు మురళి తదితరులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మురళి గురించి నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే ఆయన మా కుమారుడికి వియంకుడు, అది ఎక్కువగా మాట్లాడడం మంచిది కాదు. ఒకవైపు దసరా నవరాత్రుల సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం, మరోవైపు మన సంస్కృతిని తెలియజేసే ఇలాంటి ఉత్సవం వెరసి విజయవాడ నూతన శోభను సంతరించుకుంటుంది. ఇంద్రకీలాద్రి మీద వెలిసిన దుర్గమ్మ దర్శనానికి ఈ నవరాత్రుల్లో దేశ విదేశాల నుంచి ఎంతోమంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు. ఈ సమయంలో ఒకే నగరం ఒకటే సంబరం అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం దసరా ఉత్సవాలకు మరింత శోభను తీసుకొస్తుంది. నిర్వహించడం చాలా సంతోషకరం అని చెప్పని నేను భావిస్తూ వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను. దాంతోపాటు నేను చూస్తున్నాను, ప్రముఖులు విజయవాడ నగరంలో చాలా కాలం నుంచి ప్రజాసేవలో తరిస్తున్న, వివిధ రంగాల్లో పేరు